60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? అండ్ నిన్నటి వరకు మనం చూస్తే గోల్డ్లో పెరిగిన మూమెంటే మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా పెరిగిందా తగ్గిందా? ఆ అనాలిసిస్ ఎలా చేయొచ్చు అంటారు? అంటే ఇప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుంటే పెళ్ళిళ్ళ సీజన్ అని చెప్పొచ్చు. మరి ఈ టైంలో బంగారం కొనడం కరెక్ట్ అయినా సార్? నిన్న చెప్పింది ఇవాళ ఒక చిన్న రివిజన్ లాంటిది మీకు చేసి చూపిస్తా. ఎందుకంటే నిన్న నేను చెప్పాను లైక్ గోల్డ్ హ్యాస్ టచ్ ది ఆల్ టైమ్ హై 86,600 దాకా వెళ్ళింది. మళ్ళీ అక్కడ నుంచి 84,000 దాకా పడిపోయింది. అయితే గోల్డ్ ఏం చేయబోతుంది డైలీ చార్ట్స్ ప్రకారంగా అండ్ గోల్డ్ ఏం చేయబోతుంది ఇంట్రాడే చార్ట్ ప్రకారంగా, ఎందుకంటే 2 డిఫరెంట్ మూమెంట్స్ ఉంటాయన్నమాట. సో ఆ మూమెంటం అనేది ఎలా క్యాచ్ చేయాలి అండ్ నిన్న ఒకవేళ ఎవరైతే యావరేజ్గా ట్రేడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మనం ఎడ్యుకేట్ చేశాము, నిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మన ముఖ్యమైన విషయము నిన్న ఏం జరుగుతుంది అన్న విషయం నేనైతే చెప్పానో 100% అదే జరిగింది. అది ఏంటంటే మన ప్రేక్షకులు ఎంతోమంది ఉన్నారు, మన స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ నిన్న సాయంత్రం కాల్ చేశారు అండ్ కొంతమందికి నేను కూడా కాల్ చేసి మాట్లాడా. సార్ ఇప్పుడు ఇక్కడ ఏం చేయమంటారు, గోల్డ్ 86,200 దాకా వచ్చింది, మీరు పొద్దున్న వీడియోలో చెప్పారు కదా 85,800, 900, 86,000 దాకా వస్తుందని. సో దానికి పైగా ఒక జస్ట్ 100-200 దాకా వచ్చింది. ఇప్పుడు ఏం చేయమంటారు అంటే ఒక్కొక్కరి దగ్గర, కొంతమంది దగ్గర అయితే ఫ్యూచర్స్లో 50 లాట్లు ఉన్నాయి, 10 లాట్లు ఉన్నాయి, 20 లాట్లు ఉన్నాయి, 15 లాట్లు ఉన్నాయి. లాట్స్ అంటే 1 కేజీ గోల్డ్ని 1 లాట్ అంటారన్నమాట. ఓకే, 50 లాట్ అంటే 50 కేజీల బంగారం ఉందండి వాళ్ళ దగ్గర పొజిషన్ ఫ్యూచర్స్ మార్కెట్లో. ఎగ్జాక్ట్లీ అదే మీరు ఫిజికల్ గోల్డ్ కొనాలి అంటే 1 కేజీ గోల్డ్కి మీరు 80 లక్షలు, 85 లక్షలు, 86 లక్షలు పెట్టాలి. కానీ ఫ్యూచర్స్ మార్కెట్లో MCXలో మీరు ట్రేడ్ చేసుకోవడానికి మీరు కొనాలి అనుకుంటే జస్ట్ ఒక 4-5 లక్షలు అవుతుంది అనమాట, అంతే, దానికంటే తక్కువే అవుతుంది. సో అంత మీ దగ్గర స్పాన్ మార్జిన్ అమౌంట్ ఉంటే మీరు దాదాపు 86 లక్షల వర్త్ 1 కేజీ గోల్డ్ లాట్ని మీరు కొనుక్కోవచ్చు. సో వీళ్ళందరూ ఏం చేశారు, పెద్ద పెద్ద పొజిషన్స్ ఉన్నారు అంటే నేను కాల్స్ ఇవ్వను, నేను వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాను కాబట్టి నేను అదే చెప్పాను. నేను వీడియోలో ఎలాగైతే నేను మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చానో కరెక్ట్గా అలా జరిగిందా లేదా అంటే ఏం చేశారంటే అక్కడ 85,800, 85,500 ఆ రేంజెస్లో వాళ్ళ బయింగ్ యావరేజ్ వచ్చింది. సో నేను ఏం చెప్పానంటే 86,000, 86,200 అంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అండి డైలీ చార్ట్ ప్రకారంగా. ఇక్కడ నుంచి మీరు నమ్మరు 45 మినిట్స్లో 900 రూపీస్ పెరిగింది రాత్రి గోల్డ్, 900 పెరిగింది కదా. పెరిగిన తర్వాత ఏం జరిగిందంటే 45 మినిట్స్లో పెరిగిన తర్వాత 86,300 వరకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ గోల్డ్ 85,685 దాకా వచ్చిందండి. అంటే దాదాపు మీరు కాదు కదన్నా కానీ ఒక 600 రూపాయలు మీకు వితిన్ ఫ్యూ మినిట్స్లో మళ్ళీ పడిపోయింది అక్కడ. సో ఎలాగైతే మనం ప్రెడిక్ట్ చేసామో అది 100% ఆ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కరెక్ట్ వచ్చింది. నా ఫస్ట్ నేను మీకు స్పాట్ గోల్డ్ ప్రైసెస్ చెప్తా, దాని తర్వాత ఐ విల్ టెల్ యూ వాట్ విల్ హ్యాపెన్ టుడే అగైన్ ఇన్ ఫ్యూచర్స్ మార్కెట్, సరేనా? సో 24 క్యారెట్ గోల్డ్లో చూసుకుంటే నిన్న మనం చూసాం దాదాపు 76 రూపాయలు పెరిగింది. సో ఈ రోజున 60 రూపాయలు పెరిగిందండి. 87.38 నిన్నటి ప్రైస్ అయితే 87.98 ఈ రోజు ప్రైస్ అనమాట. స్పాట్ గోల్డ్ ఒకవేళ మీరు నగలు ఏదైనా కొనుక్కోవాలనుకుంటే ఈవెన్ బిస్కెట్ క్యాన్ బి ఓకే. సో నిన్న ప్రైస్ 22 క్యారెట్ గోల్డ్లో 8,010 రూపాయలు ఉంటే 8,065 రూపాయలు ఈ రోజున ప్రైస్ అనమాట. ఇట్ హాస్ గాన్ అప్ బై 55 రూపీస్. బట్ మై మోస్ట్ ఫేవరెట్ ఈస్ 9 క్యారెట్స్ అండ్ 18 క్యారెట్స్. కానీ 18 క్యారెట్స్కి ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి సో 18 క్యారెట్స్ ఫస్ట్ మనం తెలుసుకుందాం. దిస్ ఈస్ 6554 నిన్నటి ప్రైస్ అండ్ ఈ రోజున చూసుకుంటే 6599 అదొక బాటా రేట్ లాంటిది అనమాట. 6600 యాక్చువల్గా, కానీ 65.99 రూపాయలు చూపిస్తుంది. ఇట్ హాస్ గాన్ అప్ బై 45 రూపీస్. ఇప్పుడు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు పెళ్లి సీజన్. సో పెళ్లి సీజన్లో ఏం చేయమంటారు అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లిళ్ళు ఉన్నాయి అంటే అసలు ఆలోచించకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ బై గోల్డ్. ఎంత చిన్న చిన్న కరెక్షన్లో మీకు దొరికినా దొరక్కపోయినా అవసరం అలాంటిది. ఇప్పుడు రాబోయే సండే రోజే చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి, చాలా దివ్యమైన ముహూర్తం ఆ రోజున. ఈవెన్ ఐ హ్యాడ్ టు అటెండ్ కపుల్ ఆఫ్ మ్యారేజెస్ ఆన్ దట్ డే అనమాట. 9th మార్చ్ రోజున అది రాత్రి నైట్ మ్యారేజెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ ఈ మ్యారేజెస్ కోసం కావాల్సిన శుభకార్యాలకు కావాల్సిన బంగారం ఏదైతే ఉన్నదో ఎంతో మంది 3 నెలల ముందు కొనుక్కున్నారు, నెల ముందు కొనుక్కున్నారు. ఎవరికైనా అర్జెన్సీ పరంగా బంగారం కొనుక్కోవాలి.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఒక 10 మంది ఫ్రెండ్స్ ₹1,00,000 జోడించేసేసి ₹1,00,000 మంచి గిఫ్ట్ ఇద్దామంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎమర్జెన్సీలోనే ఇప్పుడే వెళ్తారు. వీళ్ళు 3 నెలల ముందు కొన్నారు. అసలు అందరూ కొనేసేసి ఏం చేస్తారంటే ఒక 10,000 కాంట్రిబ్యూట్ చేసుకొని ఒక మంచి గిఫ్ట్ ఇద్దాం మన ఫ్రెండ్కి, పెళ్లి చేసుకుంటున్నారు కదా అని చెప్పేసి ₹1,00,000 వాళ్ళు సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఇవాళ గోల్డ్ కొనాలా వద్దా అంటే ఇమ్మీడియట్గా కొనేయండి అని చెప్తా. అందులో మీరు డౌటే పెట్టుకోకండి. ఫిజికల్ గోల్డ్, ఇట్ క్యాన్ బి అ రింగ్, ఇట్ క్యాన్ బి అ నెక్లెస్ ఆర్ వాట్ ఎవర్, సరేనా? బట్ లెట్ మీ గివ్ యూ ది ఫ్యూచర్స్ మార్కెట్. ఎవరైతే మన ట్రేడర్స్ ఉంటారు కదా, మన స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఆ ఎడ్యుకేటివ్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా పనికొస్తుంది. సో లెట్ మీ టెల్ యూ దాట్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది డైలీ చార్ట్ శిరీష. నిన్న నేను చెప్పాను ఎగ్జాక్ట్లీ ఒక ట్రెండ్ లైన్ ఇక్కడ డ్రా చేసేసి మనకి ఏం జరగబోతుంది ఎగ్జాక్ట్లీ గోల్డ్లో ఆ మూమెంటం అని చెప్పేసి ఇచ్చా మీకు ఒక ఐడియా. సో ఇక్కడ మీరు చూసుకుంటే శిరీష ఇది ఆల్ టైమ్ హైస్ అనమాట. ఈ 3-4 రోజులు మనం చూసుకుంటే ఆన్ ది 19th of Feb దాదాపు 86,592, దాని తర్వాత 86,560, దాని తర్వాత మళ్ళీ 86,515, 86,576. అంటే ఈ 4-5 రోజులు ఆల్మోస్ట్ అలాంటి కైండ్ ఆఫ్ హై క్రియేట్ చేశాక ఒక్కటేసారి కరెక్షన్ అనేది మొదలైంది. మనం ఈ ట్రెండ్ లైన్ డ్రా చేస్తే ఎలాగో కిందే ఉందని చెప్పా. నిన్న కూడా ఎగ్జాక్ట్లీ ఈ ట్రెండ్ లైన్ దగ్గరికి వెళ్ళినట్టే వెళ్ళి 86,329 మీకు చెప్పాను ఇందాక 86,300 దాకా వెళ్ళిందని. అక్కడ నుంచి గోల్డ్ కుప్పకూలి డౌన్ సైడ్లో 85,335 వరకు లో క్రియేట్ చేసి క్లోజింగ్ టైంలో 85,384లో క్లోజ్ అయింది. కానీ ఈ రోజున ఇంట్రాడేలో ఏం చేయబోతుంది అది అందరికీ ఒక పెద్ద సస్పెన్స్. సో లెట్ మీ గివ్ యూ అ ఫుల్ క్లారిటీ ఇంట్రాడేలో ఏం జరుగుతుంది. ఓకేనా? నౌ ఇఫ్ యూ లుక్ అట్ దిస్, ఇక్కడ మనం ఎలాగైతే ఇక్కడ డ్రా చేస్తున్నాం కదా శిరీష, ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంట్రాడేలో మనం చెప్పాం పెరుగుతుంది అని చెప్పేసి, కానీ డైలీ చార్ట్ ప్రకారంగా మాత్రం మళ్ళీ పడిపోతుంది అని చెప్పి కూడా చెప్పాం. సో ఇవాళ ఇంట్రాడేలో ఆల్రెడీ మనకి దీని ప్రకారంగా అయితే పెరిగిపోయిందండి. కానీ ఇప్పుడు ఇవాళ ఏం జరగబోతుంది ఇప్పుడు మీకు తెలుస్తుంది ఈ క్లారిటీ. లుక్ అట్ దిస్. ఇది షార్ప్ కైండ్ ఆఫ్ అప్ సైడ్ సర్జ్ అనమాట. అంటే పైకి వెళ్ళింది నిన్న రాత్రి వరకు, తర్వాత పడిపోవడం జరిగింది. సో ఇప్పుడు నేను ట్రెండ్ లైన్ ఏదైతే డ్రా చేశానో దీన్ని దాటి అంటే దాదాపు ఏ రేట్ అనుకుంటున్నారు 86,523 రూపీస్ దాటితేనే మళ్ళీ మీకు ఫ్రెష్ హైస్ అనేది వస్తుంది. అప్పటిదాకా క్లియర్ సెల్ ఉంది గోల్డ్. దిస్ ఇస్ నాట్ అ రికమెండేషన్. మీరు మీ చార్ట్స్లో చూసుకోండి, మీరు నేర్చుకున్నారు నా క్లాసెస్లో, మీరు అవన్నీ జాగ్రత్తగా క్రాస్ చెక్ చేసి మరి మీ ట్రేడ్స్ని మీరు ప్లాన్ చేసుకోమని చెప్తాను. డౌట్ ఉందా నన్ను కాల్ చేసి అడగండి ఎనీ టైం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.